హాయ్ ఫ్రెండ్స్, పూజా సామాన్ ఫాస్ట్గా ఈజీగా ఎలా తోముకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను. చూడండి, చింతపండు కొంచెం సాల్ట్ తీసుకోవాలి. చింతపండులో కొంచెం సాల్ట్ వేసుకొని చూడండి ఇలా తోముకోవాలి. ఫాస్ట్గా తెల్లగా అయిపోతుంది, ఎక్కువ టైం అనేది తీసుకోదు, ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఎంత జిడ్డున్నా ఎంత నల్లగా ఉన్నా సరే ఇత్తడి సామాను రాగి సామాన్లు ఈజీగా త్వరగా క్లీన్ చేసుకోవచ్చు. అట్లాగే కొంచెం సబీనా పితాంబరి కూడా తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇలా మొత్తం ఒకసారి క్లీన్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వాష్ చేసుకున్నాను. చూడండి, వాష్ చేసుకుందాము. ఎంత తెల్లగా అయ్యింది కదా, చెంబు చూస్తేనే అర్థమవుతుంది. జాబ్ చేసే వాళ్ళకైతే టైం ఉండదు కదా, ఇలా ఫాస్ట్గా తోముకోవచ్చు. చింతపండు ఉప్పు ఉంటే సరిపోతుంది. ఈ రెండు వేసి ఒకసారి తోముకున్న తర్వాత చూడండి ఎలా మెరుస్తుందో, చకచక మెరుస్తుంది కదా. సో ఈజీ మిగతా అన్నీ కూడా అలాగే తోమేసుకుందాము. ఈ పండగలప్పుడైతే చాలా టైం పడుతుంది కదా, పండగ పని చాలా ఉంటుంది ఇంట్లో. సో ఇవన్నీ విగ్రహాలు కానీ ఈ పూజ సామాన్లు రాగి చెంబులు ఇత్తడివి తోముకోవాలంటే పెద్ద టాస్క్ అనిపిస్తుంది కదా. సో అట్లా కాకుండా ఖాళీ చింతపండు ఉప్పు ఉంటే సరిపోతుంది మనకు. ఈ తోముకున్న తర్వాత అన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత చూడండి, నేనైతే క్లాత్ తోటి అయితే తూడ్చుకుంటున్నాను. ఎందుకు క్లాత్ తోటి అంటే వాటర్ తడి ఉందనుకోండి మరకలు పడిపోతాయి. సో ఆ మరకలు ఉండకుండా ఉండాలని అంటే తోముకున్నవన్నీ కూడా ఇట్లా ఒక పొడి క్లాత్ తీసుకొని తూడ్చుకోవాలి తడి లేకుండా. సో అన్నీ ఇలా తూడ్చుకుందాం. ఇప్పుడు తూడ్చుకున్న తర్వాత చూడండి, అసలు ఎన్నున్నా కూడా మనకు రిస్క్ అనేదే ఉండదు. ఈ చింతపండు ఉప్పు ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి, చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో అన్నీ కూడా ఇలా తూడ్చుకోవాలి మరకలు పడకుండా. తూడ్చుకున్న తర్వాత ఎన్ని సామాన్లు ఉన్నా, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు కానీ ఎవరైనా సరే బిజీ లైఫ్లో ఇప్పుడు తోమాలంటే కూడా చాలా టైం పడుతుంది కదా. సో అట్లా టైం పట్టకుండా ఈ చింతపండును వాడితే ఈజీగా ఫాస్ట్గా అయితే తోముకోవచ్చు. చూసారా, నేనైతే అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ సండే రోజు మాకు బోనాలు ఉన్నాయి. సో అందుకని నేను ముందుగానే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఎందుకంటే పండగ రోజు చాలా పనులు ఉంటాయి కదా, అన్ని పనులు ఒకేసారి అవ్వాలంటే అవ్వవు. చూడండి ఎంత ఫ్రెష్గా నీట్గా కనబడుతున్నాయో. చూసారు కదా, ఇవన్నీ ఇప్పుడు బోనాల పండగకి పూజకి అవసరము. సో అందుకని అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా వెండి సామాన్ ఉంది. సో అదైతే నేను వీడియో తీసి చూపిస్తాను మీకు ఎలా క్లీన్ చేసుకోవాలన్నది. చూడండి, ఇలా అన్నీ కూడా ఫ్రెష్గా నీట్గా అయిపోయాయి. చాలామంది తోమాలంటే చాలా విసుగొస్తుంది, అబ్బా అనిపిస్తుంది కదా. సో ఇలా ట్రై చేసి అయితే చూడండి. ఇదైతే బోనానికి తోమించుకున్నాను ముందే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.